హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము పళనికి వచ్చామన్నమాట. నిన్న నైట్ 8:30కి. ఓకే, నిన్న అర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి అనంతపూర్లో కలికిరిలో మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకొని 9:30కి స్టార్ట్ అయితే పళనికి కృష్ణగిరి, సేలం, పళని ఈ రూట్లో వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 8 hours జర్నీ అనమాట. 666 కిలోమీటర్స్. 8:30కి రీచ్ అయ్యామన్నమాట ఇక్కడ పళనికి. రోడ్ అంతా కంఫర్ట్గానే ఉంది, రావచ్చు కార్లో అయితే. ఓకే, ఇక్కడ మేము తీసుకున్న హోటల్ వచ్చి మయూరి రెసిడెన్సీ. అది వచ్చేసి రూమ్ 3500 అనమాట, ఆన్లైన్ ప్రైజ్. ఓకే, అంత హాట్ అండ్ కోల్డ్ వాటర్ అంతా ఫెసిలిటీ బాగుంది. ఫ్యామిలీస్ కిడ్స్తో వచ్చినా కూడా కంఫర్ట్గా ఉండొచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆ పక్కనే గౌరీ శంకర్ రెస్టారెంట్ హోటల్, అక్కడ కూడా టిఫిన్ చాలా బాగుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసేసి ఈ రోడ్డు వచ్చి షాపింగ్ ఏరియా అంతా ఎగ్జాక్ట్గా మయూర్ రెసిడెన్సీ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. ఇక్కడంతా చిన్న బొమ్మలు అవి ఇవన్నీ అమ్ముతారు. కానీ స్పెషల్లీ ఇక్కడ ఇంకోటి ఏమంటే పైన పంచామృతం డబ్బా సేల్ చేశారు. పైన గుడి పైన ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చేసేసి తీసుకొచ్చి షాప్లో 20, 30, 45, 40, 20 ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఓకే, అదే పైన కొండ పైన ఫుల్ క్రౌడ్. డిసెంబర్ అందరూ స్వాములు శబరిమల వెళ్ళే రూట్లో ఇది కూడా చాలామంది చూసుకొని వెళ్తారనమాట. పళని టెంపుల్స్ అన్నీ. ఇక్కడ పంచామృతం డబ్బా బాగుంటుంది అనమాట, సూపర్ టేస్ట్. యాక్చువల్గా అది అరుణాచలంలో టేస్ట్ చేశాను, చాలా బాగుందని. దాని బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ పళని. సో ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు మిస్ చేయకుండా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ పంచామృతం చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట, గేట్ నెంబర్ 3. ఈ గేట్ నెంబర్ 3కి వస్తే మీరు ఇక్కడి నుంచి ఇట్లా ఎంట పడుతూ ఉంటారు అనమాట అమ్మడానికి. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినారా తీసుకునేంత వరకు వదలరు అనమాట. జాగ్రత్తగా చూసి మీకు ఇష్టమైతేనే అడిగి తీసుకోండి, అంతే. కొంటారంటే కన్ఫామ్ అంటేనే కొనండి. మీరు అనవసరంగా చూసే కనిపోయినారా వాళ్ళు ఇంకా వదలరు, కొనేంత వరకు వదలరు, సంపుతారు ఇంకా మిమ్మల్ని వేసుకొని. సో మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటేనే అడిగి తీసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి చూద్దామని తీసుకుంటే ఇంక అయిపోయి వాళ్ళు వదలరు మిమ్మల్ని కొనే వరకు. సో ఓకేనా, గేట్ నెంబర్ 3. ఈ గేట్ నెంబర్ 3 దగ్గరకు వస్తే మీరు ఇక్కడ చిన్న ఆటో ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తే అక్కడ పైకి వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ టికెట్ వచ్చేసి ఒకరికి 25 రూపీస్ అనమాట, కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. ఓకే, లేదు మేము స్టెప్స్ ఎక్కి వెళ్తామంటే ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఏమంటే రూమ్లో మీరు ఫోన్ పెట్టేసి వెళ్ళండి. అలాగే లేకపోతే ఫోను చెప్పులు 2 రూమ్లో పెట్టేసుకోండి, పైకి అలవలేదు. లేదంటారా 5 రూపీస్ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో అన్న డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా చెప్పుల కౌంటర్. ఓకే, ఇందాక మీకు చెప్పే కదా మొబైల్స్ ఇక్కడ పెట్టేసుకోవాలని చెప్పి. సో ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొద్దిగా అలాగే ముందుకెళ్తే
స్టెప్స్ మార్గంలో పైకి వెళ్ళచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా ఇంకొక 50 మీటర్స్ వెళ్తే మీకు రైట్ సైడ్ వస్తుంది, చూపిస్తాను మీకు. ఒకవేళ మీ లగేజ్లు ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు క్లాక్ రూమ్ ఉంది. ఓకే, ఇక్కడ క్లాక్ రూమ్లో మీరు పెట్టుకోవచ్చు లగేజ్. బెటర్ రూమ్ తీసుకుంటే మీకు చాలా సేఫ్, మోసుకొని తిరిగే పని ఉండదు. కొద్దిగా అఫోర్డబుల్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, పర్లేదు. టెంపుల్ కాబట్టి మీరు స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే, రిస్క్ లేకోకుండా. ఓకే, సీనియర్ సిటిజన్స్ నడవలేని వాళ్ళకి అక్కడ చిన్న బ్యాటరీ ఫ్రీ సర్వీస్ ఉంది, కారు, దాంట్లో తిరగచ్చు అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసేసి రూట్ మ్యాప్ అనమాట. తమిళ్లో ఉంది, అర్థం కాదు కానీ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీకు స్టెప్స్ మార్గంలో కొండపైకి ఎలా వెళ్ళాలి ఆ ప్లేస్ చూపిస్తాం మీకు. ఓకేనా? ఎవరైనా తల నీలాలు గుండు కొట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు అనమాట. దీనికి ఆపోజిటే మీకు టెంపుల్ దారి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట. 4 కౌంటర్లు ఉంటాయి. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు పైకి అలవలేదు. తీసుకొని పోతే మళ్ళీ కిందికి వచ్చి పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరు తీసుకొని పోవడానికి ట్రై చేయొద్దండి. ఓకేనా? ఇది రష్ ఈరోజు 22 డిసెంబర్ 2025. పాలు చెంబులో అమ్ముతారన్నమాట, 100 రూపాయలు అనమాట. ఇవి తీసుకొని నడుచుకుంటూ పైకి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామివారికి అక్కడ మీరు సమర్పించుకోవచ్చు అనమాట. ఇక్కడ దర్శనం ఎలాగైందో ఈరోజు మీకు చెప్తాను. ఓకే, అస్సలు ఇట్లాగా ఫస్ట్ టైం అవుతుంది ఆ దర్శనము అనేట్టుగా జరిగింది. మా ఫ్రెండ్ విఐపి పర్మిషన్ తీసుకున్నారనమాట. తెలిసిన వాళ్ళు ఉంటే 1500 అనమాట ముగ్గురికి. కాలశాంతి పూజ టికెట్ అనమాట. అది తీసుకొని దేవుణ్ణి ఎదురుగా ఆల్మోస్ట్ 13 to 15 minutes కూర్చున్నాం అనమాట. ఆల్మోస్ట్ స్వామివారికి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేశారు. దాని తర్వాత పాలు నిదానంగా ఆ వేల్ పెట్టేసి స్వామి సైడ్కి అభిషేకం చూస్తున్నంతసేపు ఇంకంతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలు నీళ్ళు, తర్వాత విభూది అభిషేకం చేశారనమాట. తర్వాత వస్త్రం అలంకరణ, వైట్ కలర్ ధోతి పంచ కట్టారు. తర్వాత ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ డ్రెస్ అనమాట. ఆ కిరీటం పెట్టి హారతి ఇచ్చారు. చూడండి, నిజంగా ఇలాగా మళ్ళీ జరుగుతుంది అనేది నా జీవితంలో నేను ఊహించలేదు. మా ఫ్రెండ్ నిజంగా అల్టిమేట్, అస్సలు ఎట్లా పట్టుకొచ్చిందో కాంటాక్ట్. కానీ ఫస్ట్ టైము ఇంత బాగా జరుగుతుంది నా లైఫ్లో అనుకోలేదు. దర్శనం అంత బాగా జరిగింది. పళని సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత విభూది ఇచ్చారు చిన్న పేపర్లో పెట్టి. ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఇంకొక విభూది పొట్లం ఇస్తారనమాట స్వామి. తర్వాత వెంటనే బయటికి రాగానే అభిషేకం ఏదైతే కోకోనట్ వాటర్, నీళ్ళు, పాలు అభిషేకం చేశారో అది మనకి కొద్దిగా గ్లాస్లో ఇస్తారు తాగడానికి. తర్వాత మనకంటూ సపరేట్గా ఒక బ్యాగ్ ఉంటుంది. దాంట్లో కొబ్బరి చిప్ప, ప్రసాదము, స్వీట్ అంతా పెట్టి, విభూది ప్యాకెట్ అంతా పెట్టిస్తారు మనకి పర్సనల్గా. మనం ఎక్స్ట్రా టికెట్ 500 పెట్టి తీసుకున్న దానికి. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు పళనికి రావాలనుకుంటే ఈ రకంగా ఫెసిలిటీస్ అన్ని కుదుర్చుకొని రావడానికి ట్రై చేయండి. ఓకేనా?
ఇక్కడ రోడ్డు పక్కన షాప్ అనమాట. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామి నా కార్లో పెట్టుకుందామని చూస్తాము. చాలా బాగుంది. జస్ట్ 200. ఓకే, ఇది నేను తీసుకున్నా నా కార్లో పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నా భార్యకి కీ చైన్ ఇష్టం అనమాట. సో ఇది అదే పని తీసుకున్న తన బండికి వేయడానికి. జస్ట్ 50 రూపీస్. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న షాపింగ్స్. ఇది ఆల్రెడీ నా కార్లో ఉంది. దాంతోపాటుగా ఒకటి విగ్రహం అయితే బాగుంటుంది కదా అని వెళ్తే మార్నింగ్ దర్శనానికి 6:30కి అట్లా వెళ్ళండి. ఓకే, మధ్యాహ్నం అయితే ఎండ వాంచుతుంది. ఇట్లుంటుంది ఎండ, కష్టం ఎండ, నడిచే అవ్వదు. ఎండలో నిలబడాలి పైన, చాలా కష్టం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడికి ఎవరైతే రాలేకపోయినారో దర్శనానికి వాళ్ళ తరపున ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తరపున నేను హుండీలో డబ్బులు వేశాను బాగుండాలని. నెక్స్ట్ పర్సనల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫెషన్, మై ప్రాక్టీస్. నా క్లయింట్స్ వాళ్ళ నుంచే నా లైఫ్ ముందుకెళ్తా ఉంది. సో వాళ్ళ తరపున ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ నాకున్న ఇక్కడ ఉన్న ప్లేసుల్లో క్లయింట్స్ అందరూ ఇంకా ఈ ఇయర్ 2025 సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా అదేవిధంగా 2026 అదేవిధంగా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున నేను ఇక్కడ పళనిలో కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను ఆటోమేటిక్గా బాగుంటా. సో ఇది నా పర్సనల్. నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ చిప్స్, బనానా చిప్స్ ఎంత బల్క్గా మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ చేస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి చిప్స్ హాట్ அண்ணா ஹாய், உங்கள் நேம் என்ன சொல்லுங்க? పళనిసామి. పళనిసామి. చూడండి ఎంత బల్క్గా రెడీ చేస్తున్నారు. அண்ணா ஹாய் சொல்லுங்க. ஹாய், என்னோட நேம் வெற்றி செல்வம். பனானா சிப்ஸ், கோகோனட் ஆயில். ఫుల్ వేడి కిలో వచ్చి 380 రూపీస్ అంట. ఇవన్నీ హల్వా. సో మాకు కావాల్సింది ఓన్లీ చిప్స్. అన్నా 250 grams 3 ప్యాకెట్స్, 3 ప్యాకెట్. ఓకే, చిప్స్ బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. మాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. మేము వచ్చి 1/2 కిలో తీసుకున్నాం. వేరే ఫ్రెండ్స్కి 250 grams. ఓకే, మన సైడ్కి టేస్ట్, ఇక్కడ టేస్ట్ ఒరిజినల్ ఆథెంటిక్ ప్లేస్లో దొరికేదానికి చాలా తేడా, ఒరిజినాలిటీ மிஸ் అవుతుంది. தாங்க பழனியில் இருக்குது கடை வந்து பழனியில் இருக்குது. என் பேர் ஹரிஹரன். இது தங்கவிலாஸ் ஹாட் சிப்ஸு. இது வந்து பார்த்தீங்கன்னா தேங்காய் ஒரிஜினல் தேங்காயில் தயாரிக்கிறோம். ஒரு கேஜி வந்து 360 ரூபா. நீங்கள் ரெகுலராக வந்து கொஞ்சம் கூட வாங்கினா கம்மி பண்ணி வாங்கிக்கலாம். நம்ம ஷாப்புக்கு வந்து தேங்காய் கலந்த பொருள் எல்லாமே ஒரிஜினல் தேங்காய் தான். ஹரிஹரன் ஹாட் சிப்ஸ், இது தங்கவிலாஸ். நமக்கு பிரான்ச், இன்னொரு பிரான்ச் இருக்குது, ஹரி ஹாட் சிப்ஸ்ன்னு இருக்குது. ஒரு நாளைக்கு 1 டன் வரையும் பண்ணுவோம். என்ன 9 டன்
அது மாதிரி பண்ணி கொடுப்போம். என்னோட ஃப்ரெண்ட் வந்து இங்கே டிஸ்கவுண்ட் தருது கொடுங்க. பண்ணிக்கலாம், டிஸ்கவுண்ட் பண்ணிக்கலாம். ஆல்வேஸ் வெல்கம். அது சொல்லுங்க. ஆல்வேஸ் வெல்கம். எல்லோரும் வாங்க, కమ్మి பண்ணி వాంగికలాం. మొత్తానికైతే ఒక 1 కిలో 250 గ్రామ్స్ రెండు 540 బిల్లు, కానీ మనోడు మనకి 500. సో ఫస్ట్ ప్రమోషనల్ వీడియోనే 40 రూపీస్ డిస్కౌంట్ మనకి. ఓకే, సో ఫస్ట్ టైం డిస్కౌంట్ 40 రూపీస్. ఓకేనా? వీడియో ఫస్ట్ టైం వీడియో చేసాము, ప్రమోషన్ చేసిన దానికి మొత్తానికి 540 బిల్ అయింది, కానీ బ్రో 500 ఇచ్చేన్నాడు. సో 40 రూపీస్ ఫస్ట్ ప్రమోషనల్ డిస్కౌంట్ అనమాట. ఓకే, చాలా బాగుందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్.